హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఈరోజు డే 2 తిరుపతిలో మేము ఏం చేస్తున్నాము అని అంటే రోబోడైన్ లొకేషన్కి వచ్చేసాము. ఇండియాలో ఒకే ఒక్క రోబోడైన్ రెస్టారెంట్. అది ఎలా ఉంటుంది అనేది మా పిల్లలతో కలిసి నేను వెళ్ళాను. పిల్లల కోసమే వెళ్ళాను. ఒకవైపు మాత్రము టేక్ అవే ఉంది. అక్కడికి మేము బై మిస్టేక్ వెళ్ళాము. అది టేక్ అవే అని చెప్పారు. మళ్ళీ బయటికి వచ్చేసాము. రోబోడైన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనము అక్కడ రోబోస్ని చూస్తాము. రోబోసే సర్వ్ చేస్తాయి. చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్న రోబోస్ అన్నీ సర్వ్ చేసే రోబోసే. అది ఎలా ఉంటుంది అనేది నేను చూడాలనుకున్నాను. అదేవిధంగా మా పిల్లలు చూస్తే కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అదే పనిగా వెళ్ళాము. ప్రైసెస్ మాత్రం కొంచెం బయట రెస్టారెంట్స్ కంటే అక్కడ ఒక 20% ఎక్కువ ఉంటుంది. అయినా కూడా పర్వాలేదు, పిల్లలు చూడాలి అని చెప్పి నేను పిలుచుకొని వెళ్ళాను. లోపల ఇన్నర్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా మనం రోబో మూవీ చూసినప్పుడు ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఇక్కడికి వస్తే ఆ మూవీనే గుర్తుకు వస్తుంది. యాక్చువల్గా రోబో మూవీ చూస్తే ఎలా ఉంటుంది అనే యాంబియన్స్లోనే అంతా రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ మీకు డస్ట్ అనేది కనిపించదు. మనకు తెలిసిన విషయమే కదా. ఎక్కడైతే నీట్గా ఉంటుందో అక్కడ చాలా కొత్తదనం ఉంటుంది. చాలా స్పెషల్ లుక్ ఉంటుంది. ప్రశాంతంగా మనం ఉండొచ్చు. అదే ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ. ఓకే, మీరు తిరుపతికి వెళ్తే తప్పకుండా ఈ రోబోడైన్ విజిట్ చేసి రండి. అలాగే ప్రైజెస్కి ఏమీ ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో వెళ్ళి ఒక డైన్ ఎంజాయ్ చేసి రండి. ఓకే, మా పిల్లలు చూడండి కూర్చొని ఉన్నారు, రోబోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మా హస్బెండ్ వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. రోబో మా దగ్గరికి ఇంకా రాలేదు. సో వెయిటింగ్ ఫర్ రోబో. ಏನದು రోబో? మీకు అక్కడ రోబో కనిపిస్తూ ఉంది కదా. మనము ఆర్డర్ చేసిన ఫుడ్ వాళ్ళు ఆ టేబుల్ పైన పెట్టేస్తారు. రోబో తీసుకుని వచ్చి మన టేబుల్ దగ్గరికి ఆగుతుంది. మనం కావాల్సినవి మనం తీసుకోవచ్చు. రోబో మన టేబుల్ దగ్గరికి వచ్చేసింది. చూడండి, మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ప్లేట్ పైన పెట్టుకొని వచ్చేసింది టేబుల్ దగ్గరికి. మా పిల్లల కళ్ళల్లో సంతోషం చూడండి. మీరు ఎంత ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారో. రోబో ఇలాగే సర్వ్ చేస్తుంది. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చి టేబుల్ ముందు నిలబడుతుంది. అక్కడ సర్వర్స్ ఉంటారు కదా, వాళ్ళు వడ్డించేస్తారు. అదనమాట రోబోడైన్ స్పెషాలిటీ. కాకపోతే రోబో వచ్చి సర్వ్ చేయడం అనేది ఏ హోటల్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ చాలా కొత్తగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందో రోబో అనేది ఎలా సర్వ్ చేస్తుంది అనే ఆశ్చర్యం ఉంటుంది కదా.
ఇది వచ్చేసి డ్రింక్స్ పాయింట్, అక్కడే లోపల ఉంటుంది, రోబోడైన్ లోపల. డ్రింక్స్ చాలా ప్యూర్గా ఉంటాయి, ఐ మీన్ చాలా చిక్కగా ఒరిజినల్ డ్రింక్స్ ఇక్కడ మనకు దొరుకుతాయని చెప్పాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న డ్రింక్స్ అన్నీ మనకు అక్కడ దొరుకుతాయి, జ్యూస్ కూడా దొరుకుతాయి. ఒక్క డ్రింక్ ఆర్డర్ చేయండి, బై 2 షేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. డ్రింక్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మేము బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము, చాలా టేస్టీగా ఉంది, వెరీ వెరీ టేస్ట్, చాలా బాగా నచ్చింది నాకు. చెప్పా కదా మీకు, డ్రింక్స్ 2 ఆర్డర్ చేసేసాము. ఇంత క్వాంటిటీ ఇచ్చారు వాళ్ళు, పిల్లలకి అంత ఎక్కువ చాలా కష్టం తాగడం. డిన్నర్ అయిన తర్వాత బయటికి వస్తే చూడండి, ఇది పెడిక్యూర్ లాగా కాళ్ళకి ఫిష్ వదులుతారు. కాళ్ళు లోపల పెడితే ఫిష్ వచ్చి మనకు ఫుడ్కి ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసేస్తాయి, కొరికి. అదైతే మా ఆయనకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. నేను ఇది వద్దనుకున్నాను, నాకు ఎందుకో భయం వేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్. నాకు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇదేనండి రోబోడైన్ ఒకరోజు మేము ఎంజాయ్ చేసిన డిన్నర్. తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని హిట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి హనీ ఐడియా. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.